ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 94వ కీర్తన 14వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వివాహంలో మీరు గమనించినట్లయితే వధువరులు ఇరువురు కూడా వారు చేసేటటువంటి ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనది. ఆ టైంలో వారు ఇరువురు ఏం ప్రమాణం చేస్తారు అంటే, కష్టంలోను సుఖములోను దుఃఖములోను మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని సంరక్షిస్తాను, మీకు బద్ధుడనై ఉంటాను అనేటటువంటి ప్రమాణాలు ఇద్దరు చేస్తూ ఉంటారు. ఈరోజు మీరు గమనించండి, భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో హైకోర్టులో ప్రతి సంవత్సరము 20,000 డైవర్స్లు అప్లై చేస్తున్నారంటే. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది డైవర్స్ కోసం అప్లై చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వారు, దైవ సేవకుల సముఖంలో వివాహం చేసుకున్నటువంటి వారు, కలిసి ఉంటానని ప్రమాణం చేసినటువంటి వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ముందు భర్తలు విడిచిపెట్టేవారు, ఈరోజు భార్యలు విడిచిపెడుతున్నారు ప్రియులారా భర్తల్ని. తల్లిదండ్రుల బిడ్డలను విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా దేవుడు తన ప్రజలని ఎడబాయువాడు కాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు నీకు తోడై ఉన్నారు. ఒంటరి మహిళగా ఉన్నావా? భయపడొద్దు. ప్రభు పాదాలు పట్టుకో. దేవుడు నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ప్రియులరా. ఒంటరిగా ఉన్నారా మీరు? భార్య విడిచిపెట్టిందా? భయపడొద్దు సహోదరుడా. దేవుడు సహాయం చేస్తాడు. వారు మనసు మారి తిరిగి కుటుంబంలో చేర్చినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఎంతకీ మాట వినడం లేదా? విడిచిపెట్టండి. వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా ప్రియులరా, దేవుడు తీర్పు తీర్చేవాడు, మీరు కాదండి. దేవుడు వారిని చూసుకుంటాడు. భయపడాల్సిన అవసరం లే. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మిమ్మును ఎడబాసేటటువంటి దేవుడు కాదు, మిమ్మల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, మీ కొరకు రక్తము కార్చినటువంటి దేవుడు. ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచి నిత్యము మిమ్మల్ని కాపాడి పోషించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై వందనాలు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.